హలో గైస్, వెల్కమ్ టు పాప్కార్న్ బ్రోస్. డిఫరెంట్ డేస్ సేమ్ స్టోరీ. మా ఊర్లో రిలీజ్ కాలేదు మూవీ. ఇప్పుడు మన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు మూవీ ఇది మెట్రోపాలిటన్ సిటీ అని అన్ని మూవీస్ రిలీజ్ అవడానికి ఎట్లుందో ఇప్పుడు. నాకు ఓకే ఎంటర్టైనర్, అందుకంటే పెద్దగా అనిపించలే. నాకైతే సూర్య దేవర నాగవంశీ అలియాస్ చింటూ బాయ్ ఊపిరి పీల్చుకో ఇట్టు కొట్టినావు, ఫామ్ లోకి వచ్చినావు. కొత్త సంవత్సరం యాజ్ యూజువల్. నవీన్ పోలిశెట్టిస్ ఫామ్ కంటిన్యూస్. సంవత్సరం కోసారో 2 years కోసారో వస్తాడు, క్లీన్ హిట్ ఇస్తాడు, పోతాడు. ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. మొత్తం నవీనే షోల్డర్స్ మీద క్యారీ చేసినట్టు నిజమేనా? ఎవరిదేం లేదా ఇంకా? ఎవరిదేం లేదా అంటే ఉన్నాయి. అందరికి వాళ్ళ క్యారెక్టర్ కి స్కోప్ ఉంది. అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. నువ్వు చెప్పినట్టు నవీన్ పోలిశెట్టి క్యారీడ్ ద ఎంటైర్ మూవీ ఆన్ హిస్ షోల్డర్స్. చెప్పొచ్చు మనం లాస్ట్ 2-3 మూవీస్ చూసినప్పుడు కూడా నవీన్ పోలిశెట్టిస్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఆ కామెడీ టైమింగ్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, మన డెవలప్మెంట్స్ చేస్తాడు. మరి స్క్రీన్ పైన మాత్రమే కాకుండా వెనకాల కూడా డెవలప్మెంట్స్ చేస్తాడు. మరి తెలియదు కానీ ఆ మార్క్ అయితే కనిపిస్తుంది దీంట్లో కూడా. బేసిక్ గా మనోడి టైమింగ్ బాగుంటది. నువ్వు పాత సినిమాలు కంపేర్ చేసినా, ఈ సినిమా కంపేర్ చేసినా, మనోడి టైమింగ్ చాలా యాప్ట్ గా అనిపిస్తుంది. సీన్లన్నీ మనోడి రిలేటెడ్ చుట్టుపక్కనే తిరుగుతుంటాయి కాబట్టి మనోడు దాంట్లో హైలైట్ అవుతున్నాడు. సో ఇంకా బాగుంది అనిపించింది. మనోడే హైలైట్, సినిమా స్టోరీ ఉండదు, మనోడు చుట్టూ తిరుగుతుంటది, క్యారెక్టర్ లాగా రాసుకున్నాడు. సో అందుకే స్టాండ్ అవుట్ అవుతారు అనిపిస్తుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఎంటర్టైన్మెంట్ అంటే ఎట్లుంటది ఇప్పుడు? సిచ్యువేషనల్ కామెడీనా లేకపోతే ఏదన్నా క్రియేట్ చేసిర్రా? సిచ్యువేషనల్ కామెడీ. స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే, అనగనగనగా ఒక ఊర్లో జమీందారికి డబ్బులు లేని మనవాడు, విజ్ఞాన ప్రదర్శనలో వాడికి ఒక డబ్బున్న పిల్లం కావాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. హీరోయిన్ కనిపిస్తుంది, ట్రై చేయడమే స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకు. ఆ తర్వాత ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ ని బట్టి స్టోరీ మనం చాలా సార్లు చూసినాం. సేమ్ స్టోరీ, సేమ్ ప్లాట్ మీద. చెప్పాలనుకుంది ఏంటంటే, మన పోలిశెట్టికి ఎట్లాంటి రాయినిచ్చినా దాన్ని మంచిగా చెక్కి శిల్పం చేస్తాడు. అది ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. అవునా? నిజమా? సినిమాని మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా ఎలివేట్ చేసిండు విత్ కామెడీ, టైమింగ్, పర్ఫార్మెన్స్. జాతిరత్నాలు కైండ్ ఆఫ్ జోక్స్ ఉంటాయి కదా, సీన్ బట్టి ఏదో సంబంధం లేకుండా జోక్స్ వస్తాయి, సంబంధం లేకుండా డైలాగులు ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి. క్లిక్ అయినాయి, బాగా వర్కౌట్ అయినాయి దీంట్లో కూడా. అంటే పెద్దగా నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. అంటే సీన్లు బాగా రాసుకున్నాడు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎందుకో నువ్వు అన్నట్టు సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారేమో ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇటు తీసుకెళ్ళిపోతున్నా, సినిమాని కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్తున్నావేమో అని అనిపించింది. నాకైతే అట్లేం అనిపించాలి. ఇప్పుడు సరిపోయారు ఇద్దరును. ఇంటర్వెల్ బ్యాంక్ బట్టి స్టోరీ టర్న్ అయింది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. దాంట్లో లాజిక్ లన్నీ కవర్ చేసిండు, ఆన్సర్ చేసిండు. ఫైనల్ గా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ అట్లా ఎంటర్ అవ్వంగానే ఇదే అని అర్థమైపోయింది స్టోరీ. ఆ ట్విస్ట్ కూడా నీకు అర్థమైపోతుంది. అదేమి ఓ మైథలాజికల్, ఓ వీడు కర్ణుడా, వీడిదే అని అట్లే ఉండదు. జస్ట్ బేసిక్. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. స్టోరీ లైన్ సింపుల్. దాన్ని మనోడు కామెడీ టైమింగ్ తోటి ఎలివేట్ చేసి సినిమా హిలేరియస్ గా పోయింది. నాకైతే అన్నట్టు సెకండ్ హాఫ్ లో కొంచెం లాగైన ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్ లో. మళ్ళీ క్లైమాక్స్ లో మొత్తం హై అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ మూవీ అంతా రైటింగ్ మీద డిపెండ్ అయ్యి హిట్ అయినట్ట లేకపోతే పర్ఫార్మెన్స్ వల్ల? నన్ను అడిగితేనైతే పర్ఫార్మెన్స్. రైటింగ్ కూడా ఉండొచ్చు. యూ షుడ్ నాట్ టేక్ అవే ద క్రెడిట్ ఫ్రమ్ అదర్ పీపుల్ గానీ. బట్ మనకి స్క్రీన్ పైన కనిపించేది మన పోలిశెట్టి కాబట్టి, అంటే మనం చూస్తున్నప్పుడు చెప్పొచ్చు, మనం పోలిశెట్టి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంత క్లిక్ అయ్యేదా అంటే నాకు డౌటే. అంటే స్టోరీ వెరీ బేసిక్, అందుకే పర్ఫార్మెన్స్ వల్లే మూవీ హైలైట్ అయిన అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలానే ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళ ఫాదర్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. మన బుల్రాజ్ మళ్ళీ వచ్చిండు, వాడే హైలైట్. మ్యూజిక్ ఎట్లుంది? పాటలు అంతేం క్లిక్ కానట్టు ఉన్నాయి. మ్యూజిక్ తో మిక్కీ జే మేయర్. మనం ఇంతకు ముందు చూసిన మెలోడియస్ సూతింగ్ మ్యూజిక్ పెడుతుండే కదా, కానీ దీంట్లోనైతే ఈ సినిమాకి తగ్గట్టు ఆ పల్లెటూరు వైబ్ కి ఏదైతే సెట్ అవుతుందో పర్ఫెక్ట్ గా ఉండే. అన్ని సాంగ్లు ఏం వెళ్ళలేదు, ఒకటే సాంగ్ హైలైట్ ఎందుకు ఏంటంటే అదే బాగుంది. మిగతా ఏమన్నీ ఏదో ఉన్నాయి, జస్ట్ నువ్వు సినిమాతో ఫ్లో లో వెళ్ళిపోతుంటే అని అనిపిస్తుంది. ఏంటి మరి వర్ధం అని? వర్త్ వర్మ వర్త్ సింపుల్ గా ప్లేన్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ పోయేట రిలాక్స్ చూడాలి అనుకుంటే రైట్ వన్ కాదు. మంచిగా పోయి నవ్వుకొని ఎక్కడ బోర్ కొట్టకుండా మన పోలిశెట్టి కైండ్ ఆఫ్ కామెడీ మళ్ళీ చూడాలనుకుంటే సినిమా ఓకే, ఒక వన్ టైం వాచబుల్. సారీ ఫ్యామిలీతో వెళ్ళేసి చూసేయచ్చు. సో ఫైనల్ గా ఎంత ఇస్తారు రేటింగ్? నేను 3.25 ఇస్తా అవుట్ ఆఫ్ 5. నేనైతే 2.5. నీ బొందరా, నీ బొంద. నిన్ను మామూలు కొట్టారా? అమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.